దేశం బాగుండాలి అంటే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రం బాగుండాలి అంటే టీడీపీ ప్రభుత్వం రావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సీపారెడ్డి వంశీధర్రెడ్డి ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం నేలటూరుపాలెంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ సర్వేపల్లి ఇన్ఛార్జు కాకుటూరు రవీంద్రారెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు వావిల జనార్దన్, సన్నారెడ్డి వీజిల్రెడ్డి, కొండూరు సురేష్ తదితరులతో కలిసి వంశీధర్రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి తిరుగుతూ బీజేపీ, టీడీపీల మినీ మేనిఫెస్టోతో ముద్రించిన కరపత్రాలను అందజేశారు. ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ని, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిని గెలిపించాలని వంశీధర్రెడ్డి అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు వెల్లపాలెం సంపత్ కుమార్, శశిధర్రెడ్డి, చించింగారి కనకయ్య, వావిల ఆంజనేయులు, భక్తల్లి జగన్నాథం, బసవంగారి శ్రీనివాసులు, కోలంగారి కనకయ్య, పలువురు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాల్టూరు గ్రామంలో ప్రతి ఇంటికి కూడా ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అదేవిధంగా వరప్రసాద్ గారి ఓటు అభ్యర్థన కోసం ప్రతి ఇంటికి కూడా తిరగడం జరుగుతుంది. పోయిన వారంలో కూడా నాల్టూరు పంచాయతీలో, నాల్టూరు గ్రామంలో కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నాల్టూరు పాలెంలో నిర్వహిస్తున్నాము. ఏదైతే ఈ గ్రామానికి సంబంధించినటువంటి షిఫ్టింగ్ కానీ, అదేవిధంగా ఈ గ్రామంలో ప్రతి ఇంటికి ఉద్యోగం కానీ, అదేవిధంగా ఈ గ్రామంలో ప్యాకేజీ కానీ ఈ రోజుకి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు కూడా ఏంటంటే చేసినటువంటి దాఖలాలు లేదు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో మనం ఏదైతే ఈ గ్రామాన్ని తరలించాలని చెప్పి ప్రయత్నం చేశామో ఈ రోజుకి కూడా ఈ గ్రామాన్ని తరలించే పరిస్థితి లేక, ఏదైతే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్ గా 82లో ఉన్నప్పుడు నిర్మాణం చేసినటువంటి అనేక ఇళ్లు ఈ రోజు వర్షం పడ్డప్పుడు మొత్తం కూడా ఇంట్లోనే నీళ్లు ఉండడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను పట్టించుకునే పరిస్థితి ఈ ప్రభుత్వాలు చేయడంలా. ఈ ప్రభుత్వాలు ఏంటంటే వాళ్ళకి ఏమి ఆదాయం వస్తుంది, ఇసుక వస్తుందా, గ్రావెల్ వస్తుందా, మట్టి వస్తుందా, దాంట్లో మనం డబ్బులు ఏ విధంగా సంపాదించుకుందాం, మనం ఏ విధంగా లబ్ధి పొందుదాం, మనం ఏ విధంగా అభివృద్ధి చెందుదామని చెప్పి నాయకులకి ఆలోచన తప్ప ఈ ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అందులో మరి ఈ నాల్టూరు గ్రామం చుట్టుపక్కల 3 పక్కల కూడా థర్మల్ కేంద్రాలు ఉండడం, అదేవిధంగా వాటి దుమ్ము వల్ల, ధూళి వల్ల ఆరోగ్యము అన్ని కూడా నశించినప్పటికీ ఈ రోజుకి కూడా ఈ ప్రభుత్వం ఏంటంటే అనేక సార్లు మీటింగులు చెప్పి, అనేక సార్లు మనం కలెక్టర్ని కలవడం, అదేవిధంగా ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి గోవర్ధన్ రెడ్డి గారిని కలవడం జరిగినప్పటికీ కూడా మనకు ఎటువంటి లబ్ధి కూడా చేకూరలేదు. ఏదైతే గతంలో కంపెనీ ఏర్పాటు చేసినప్పుడు ఏదైతే ప్యాకేజీని ఇవ్వడం జరిగిందో అదే ప్యాకేజీ ఈ రోజు కంటిన్యూ చేయడం, ఈ రోజు ధరలు చూస్తే ప్రతిదీ కూడా పెరిగిపోయినాయి. అయినప్పటికీ కూడా ఏదైతే ప్రభుత్వం ఈ రోజు కూడా దాని మీద చర్య తీసుకోకుండా అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోని పరిస్థితి. మనమందరం కూడా బాగుండాలి అని అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 3వసారి రావాలి, అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలి. ఏదైతే మనం ఇప్పుడు కూటమిగా ఏర్పడినటువంటి వ్యక్తుల్లో ఒకరు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఆయన రాష్ట్రంలో అన్ని సీట్లు పోటీ చేయాలని వాళ్ళ కార్యకర్తలందరూ కూడా అతని మీద ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం నేను త్యాగానికైనా సిద్ధం అని చెప్పి కొన్ని సీట్లు తగ్గించుకుని 3 మిత్రపక్షాలను కలిపి ఈ రోజు మన ముందుకు అందరూ కూడా ఒకే ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందో దాన్ని చీలకుండా కాపాడాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఏంటంటే 3 పార్టీలను కూటంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నాడో గెలిచినప్పటికీ ఓడినప్పటికీ ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి, అధికారంలో ఉన్నా లేకపోయినా, అధికారంలో లేనప్పుడు కూడా అందరు నాయకులు ఎవరి పార్టీ వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు చేసుకున్నప్పుడు కూడా ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఖచ్చితంగా మనం ఈసారి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. అదేవిధంగా ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మళ్ళీ 3వసారి అధికారంలో రావాలంటే రాఘవయ్య గారు, వరప్రసాద్ గారిని ఖచ్చితంగా కమలం గుర్తు మీద ఓటేసి మనం గెలిపించుకోవాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఎల్లవేళలా విజయం, ఎదురులేని పయనం. అవెన్యూస్ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ట్రాన్స్పోర్ట్